నీ కష్టకాలంలో దేవుణ్ణి ఆశ్రయిస్తా ఉన్నావా, లేదా మనుషుల దగ్గరికి పరిగెడతా ఉన్నావా? ఒకసారి ఆలోచించాయి. నువ్వు మనుషుల దగ్గరికి పరిగెట్టడం వల్ల నీకు ఎప్పుడూ కూడా విజయం రాదు. మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు సంతోషిస్తారు, నువ్వు బాధించబడినప్పుడు వారు ఇంకా ఆనందిస్తారు, నువ్వు ఇబ్బందులు కొలుములు వెళ్ళినప్పుడు వారు బాగా జరిగింది లేదని చాలా ఆనందపడతారు. గమనించండి, మనుషులు ఎప్పుడు కూడా నమ్మదగిన వారు కాదు. ఎవరు నమ్మదగిన వారు? ఆపత్కాలంలో నీవు నమ్ముకున్న నీ సహాయకుడని యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయనే నీకు సహాయకుడు. ఆయన తప్ప ఎవ్వరు కూడా నీకు సహాయం చెయ్యరు. చేసినా ఏదో ఆశించే చేస్తారు. గమనించో, నిన్నుగా ప్రేమించిన దేవుడు నీకు సహాయకుడై ఉన్నప్పుడు నీవు లోకంలో ఉన్న మనుషుల వైపు చూసి నీ స్థాయిని ఎందుకు తగ్గించుకుంటావు? నిన్నుగా ప్రేమించి నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి నిన్ను విలువ పెట్టుకున్న దేవుడు నీ కొరకు ఉన్నప్పుడు విలువలే నీ మనుషుల దగ్గరికి వెళ్ళి నీ విలువను, నీ స్థాయిని తగ్గించుకుంటావు. రా యేసయ్య దగ్గరికి, యేసయ్య పాద సన్నిధికి వచ్చి, ప్రభా ఈ ప్రతికూల పరిస్థితుల్లో నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదు, నీవేనా దేవుడవో అయ్యా, నువ్వు నన్ను కరుణించుము నాయనా, ప్రభా నీ కటాక్షము చేత నన్ను విడిపించు అయ్యా, నువ్వు నాకు జీవితంలో అద్భుతాన్ని చేతండ్రి అని నువ్వు ప్రభు పాద సన్నిధిలో నీ ప్రతి బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క శక్తి మీద ఆధారకుంటే, ఆయన శక్తి మీద ఆధారపడి జీవిస్తే దేవుడు అద్భుతాలు చేసి నేను సాక్షిగా నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.